ఇప్పుడు చూసారు కదా మీరు, తులసిరెడ్డి గారు అండ్ రామకృష్ణ గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్స్, వాళ్ళు అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే షర్మిల ప్రస్తావన రావడం వల్లనే ఈ చర్చ అంతా మొదలైంది. అదర్వైజ్ వైసీపీ వర్సెస్ టీడీపీ జనసేన అలయన్స్, బీజేపీ చేరుతుందా లేదా అది ఇంకా క్లారిటీ లేదు, పైపైన వార్తలే తప్ప. కానీ ఇక్కడ షర్మిల అనే ఒక పొలిటికల్ ఫోర్స్ అనే పదం వాడొచ్చా లేదా అంటే నేనైతే ఫోర్సే అనుకుంటున్నా. తెలంగాణలో షీ ప్రూవ్డ్. ఎంతవరకు ఓట్ బ్యాంక్ వచ్చింది ఏంటని పక్కన పెడితే ఆమెని చక్రబంధంలో ఇచ్చేసింది ఇక్కడ ప్రభుత్వం, పక్కన పెట్టండి. సో ఆమె ఇప్పుడు ఏపీ పగ్గాలు తీసుకుంటుంది అన్న తర్వాతే కదా ఈ చర్చ మొదలైంది. అదర్వైజ్ అసలు చర్చించుకోవడానికి ఏమైనా ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ గురించో లేకపోతే ఇండియా కూటమి సీట్ల గురించో ఓట్ల గురించో ఖచ్చితంగా ఉండదండి. అంటే షర్మిల గారు రావటం అనేటువంటిది ఒక చర్చ, ఎందుకంటే ఆమెకున్నటువంటి లెగసీ వల్ల ఈ చర్చ అనేటువంటిది జరుగుతుంది. అయితే విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు రామకృష్ణ గారు, నేను అయితే ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికలు అంటే బీజేపీకి అంటే యాంటీ బీజేపీ స్టాండ్ ఉన్న వాళ్ళందరూ కూడా అటు ర్యాలీ అవుతారు అన్నట్టుగా వారు చెప్పుకొస్తున్నారు. కానీ నేను అనుకోవటం ఏంటంటే ఇక్కడ తెలంగాణ ఎన్నికలు కూడా మనం చూసినట్లయితే అక్కడ బీజేపీ ఫ్యాక్టర్ అనేటువంటిది పెద్దగా లేదండి. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ప్రజలందరూ ఓటు చేశారు తప్ప అక్కడ బీజేపీ ఫ్యాక్టర్ బీజేపీ సీట్లు పెరిగాయి. అందువల్ల ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఏంటంటేనండి రాష్ట్ర భవిష్యత్ అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళ బీజేపీ ఫ్యాక్టర్ అనేటువంటిది అంటే మోడీ గారిని ఓడించాలనో లేకపోతే మోడీ గారితో ఎవరన్నా కలిశారు కాబట్టి అని కాదు, ముందు రాష్ట్రాన్ని మనం సేవ్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఎజెండా అయితే బలంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఏంటంటే చాలా అన్డెమోక్రటిక్గా, అన్సివిలైజ్డ్గా, ఒక రూల్ ఆఫ్ లా లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ జాతీయ రాజకీయాల ప్రభావం కంటే కూడా రాష్ట్ర రాజకీయాల ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందువల్ల ప్రజలు ముందు రాష్ట్రాన్ని వైఎస్ఆర్సీపీని ఓడించాలి అనే దాని మీదనే వెళ్తారని నేనైతే అనుకుంటున్నాను. దానికి ఎవరు సమర్థులు, ఎవరు అయితే దానికి ఈ రాష్ట్రాన్ని కాపాడగలరనే ఎజెండాతోనే వాళ్ళు వెళ్తారు. సరే, షర్మిల గారి ఫ్యాక్టరు కొంత ఉంటుంది. అయితే ఉండేది చాలా షార్ట్ టైం ఉందండి. ఇప్పుడు మనందరికీ తెలుసు 2-3 నెలల్లో షర్మిల గారు కూడా ఏం చేయలేరు. కాకపోతే 2 స్వీట్ రివెంజెస్ తీసుకోవడానికి వారికి అవకాశం ఉంది. ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తనని జైల్లో పెట్టింది అన్యాయంగా, తన తండ్రి అధికారంలో తీసుకొచ్చినప్పటికీ కూడా ఆయన ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ కొంత ఫినిష్ చేయడానికి, అంటే రాష్ట్ర విభజనలో అన్యాయం జరిగింది అనేటువంటి భావన కొంత ఉన్నప్పటికీ ఆయన్ని జైల్లో పెట్టారనేటువంటిది కూడా ప్రచారం బాగా చేశారు. అది ఒకటి. దానికి కాంగ్రెస్ పార్టీ ఇవాళ తిరిగి కొంత స్వీట్ రివెంజ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా షర్మిల గారికి వ్యక్తిగతంగా అక్కడ అన్యాయం జరిగినటువంటి మాట వాస్తవం, అది అందరూ ఒప్పుకుంటారు. అది ఎందుకంటే ఆమె జగన్మోహన్ రెడ్డి గారి విజయంలో ఆమె పాత్ర చాలా ఉంది కాబట్టి ఆమెకి సముచితమైనటువంటి రాజకీయ భాగస్వామ్యం కానీ ప్రాధాన్యం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించలేదు. మనం చూసిన తెలంగాణలో చూసినట్లయితే కవిత గారు కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, ఆయన కేసీఆర్ కుటుంబ సభ్యులైనప్పటికీ కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది, ఉద్యమంలో కాంట్రిబ్యూషన్ ఉంది, రాష్ట్ర సాధనలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉన్నది. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రాపర్లీ రివార్డెడ్, ఎక్సెప్ట్ 1 or 2 పక్కన పెట్టేస్తే, సంతోష్ లాంటి వాళ్ళని పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళందరి పట్ల కూడా ప్రజల్లో ఎక్కడా కూడా నెగిటివ్ రాలా. ఆయనకి లోక్సభ పోటీ చేసిన ఎమ్మెల్సీ ఇచ్చిన కవిత గారికి అక్కడ, కానీ ఇక్కడ మాత్రం షర్మిల గారిని తీసి పక్కన పెట్టేయటం అనేటువంటిది ఎవరు ఊహించలేదు. అంటే ఆయనకి సెంటిమెంట్స్ ఏమీ లేవు. వెన్ ఇట్ కమ్స్ టు పవర్ మన అనేటువంటి భేదం లేదు అనేటువంటిది అందరికీ తెలిసింది. కనుక ఈరోజు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ పార్టీ కొంత మెరుగుపడుతుంది. కానీ ఇప్పటికిప్పుడు 5% ఓట్లు 10% ఓట్లు చీల్చేసేటువంటి పరిస్థితి అయితే ఉండేటువంటి అవకాశం అయితే ఇప్పటికిప్పుడు వచ్చేస్తుంది, మెరుగుపడిపోతుంది.